హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ వంటిల్లు. ఈరోజు మన వీడియోలో కమ్మగా కొబ్బరి పాలతో నోరూరించే కొబ్బరి అన్నాన్ని ఎలా చేయాలో చూపిస్తున్నానండి. దానికోసం ముందుగా 4 గ్లాసుల వరకు బాస్మతి రైస్‌ని తీసుకున్నానండి. బాస్మతి రైస్‌తోనే కాదండి, నార్మల్ రైస్‌తో కూడా కొబ్బరి అన్నాన్ని చేసుకోవచ్చు. ఇందులోకి వాటర్‌ని వేసుకొని బియ్యాన్ని ఒక 2 సార్లు కడిగేసేసి, ఆ వాటర్‌నంతా కూడా వంపేసేసి మరికొద్దిగా వాటర్‌ని వేసుకొని ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలండి. ఈలోపు మిక్సీ జార్‌లోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలండి. ఇవి చిన్న సైజు కొబ్బరికాయలు ఒక 2 తీసుకున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరి పాలను తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్‌ని పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్‌ని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కొద్దిగా కరిగిన తర్వాత ఇందులోకి హోల్ బిర్యానీ మసాలాస్‌ని వేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే 4, 5 పచ్చిమిరపకాయలని మధ్యకి చీల్చుకొని వేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకొని ఉంచుకున్న ఈ బియ్యాన్ని మొత్తాన్ని కూడా వాటర్ అంతా కూడా వంపేసేసి ఈ రైస్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఈ బియ్యాన్ని ఒక 2 నిమిషాల పాటు ఈ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎసరుని వేసుకోవాలండి. ఒక గ్లాస్ రైస్‌కి 1.5 గ్లాసు కొబ్బరి పాలని వేసుకోవాలండి. ఇక్కడ నేను 4 గ్లాసుల రైస్‌ని తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసుల కొబ్బరి పాలను వేస్తున్నాను. మీరు నార్మల్ రైస్‌తో కనుక కొబ్బరన్నాన్ని చేయాలనుకుంటే ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసుల కొబ్బరి పాలను వేసుకొని చేసుకోండండి. మనం ఏ గ్లాస్‌తోనైతే రైస్‌ని తీసుకున్నామో అదే గ్లాస్‌తో 6 గ్లాసుల దాకా కొబ్బరి పాలని కొలుచుకొని వేసుకోండి. ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయిందండి. రుచికి సరిపడినంత సాల్ట్‌ని కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకొని మూతను ఉంచి కొబ్బరి పాలన్నీ కూడా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక మూతను ఉంచి ఉడికించుకోవాలండి. లేదంటే అడుగు పట్టేస్తుంది. పూర్తిగా ఉడికిన తర్వాత ఎలా ఉందో చూద్దామండి. రైస్ అయితే బాగా పొడి పొడిలాడుతూ ఉందండి. కొబ్బరన్నం అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే తెలుస్తుంది కదండీ! బాగా పొడి పొడిలాడుతూ ఉంది. ఇక్కడ మీకు కావాలి అనంటే కొత్తిమీరని అలాగే పుదీనాను కూడా వేసుకొని చేసుకోవచ్చండి. కమ్మగా కొబ్బరి పాలతో కొబ్బరన్నాన్ని ఎలా చేయాలో చూశారు కదండీ! మీరు కూడా ఒకసారి ట్రై చేయండండి. కొబ్బరన్నాన్ని చికెన్ కర్రీతో గానీ, ఏదన్నా మసాలా గ్రేవీతో గానీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం బుజ్జమ్మ వంటిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.